హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆస్క్ అభినవ్. సో గైస్, మనం ఇప్పటి వరకు ఏదైతే వీడియోస్ చేసామో, సో 2 వీడియోస్ అయితే చేసామన్నమాట. సో ఇది థర్డ్ వీడియో. సో ఈ వీడియోలో చాలా కాంప్లెక్స్ టాపిక్స్ అయితే డిస్కస్ చేద్దాం. సో నాకు తెలిసి రిమైనింగ్ ఒక 3 వీడియోస్ మాత్రమే ఉంటాయి. చాలా సింపుల్. అండ్ ఆ 3 వీడియోస్ తర్వాత ఏంటి అంటే మీకు టెస్ట్ లింక్స్ ఉంటాయి కదా, మాక్ టెస్ట్ లింక్స్, అవి మీకు ప్రొవైడ్ చేస్తాను. సో అవి మీరు ఫాలో అయ్యి ప్రిపేర్ అవ్వచ్చు. ఓకేనా? సో కమింగ్ టు ఈ వీడియోలో ఏంటి అంటే థర్డ్ వీడియో కాబట్టి సో చూద్దాం. సో ద ఇన్స్ట్రక్షన్ దట్ ఈస్ యూజ్డ్ యాజ్ ఎ ప్రిఫిక్స్ టు ఇన్స్ట్రక్షన్ టు ఎగ్జిక్యూట్ ఇట్ రిపీటెడ్లీ అంటిల్ ద రిజిస్టర్ బికమ్స్ 0 అంటే అది రిపీట్ అనమాట. సో దాన్ని మనం మైక్రో ప్రాసెసర్లో REP అని పిలుస్తాం. సో వెన్ 8051 వేక్స్ అప్ దెన్ 0x00 ఈజ్ లోడెడ్ టు ప్రోగ్రామ్ కౌంటర్ రిజిస్టర్ అనమాట. ఓకేనా? సో అది ఇంపార్టెంట్ చూసుకోండి. థర్డ్ వన్, ద ఫ్లాగ్ దట్ యాక్స్ ఎస్ ఎ బారో ఫ్లాగ్ ఇన్ ద ఇన్స్ట్రక్షన్ అనేది క్యారీ ఫ్లాగ్ అనమాట. ఫోర్త్ వన్, హౌ ఈజ్ ద స్టేటస్ ఆఫ్ ది క్యారీ, ఆక్సిలరీ క్యారీ అండ్ ప్యారిటీ ఫ్లాగ్ ఆఫ్టర్ ఇఫ్ రైట్ ఇన్స్ట్రక్షన్. సో ఇక్కడ ఏదైతే 9C అనేది ఒక ఇన్స్ట్రక్షన్ డేటా ఉందో ఆ డేటా అనేది అక్యుములేటర్లో స్టోర్ అవుతుంది. ఆ అక్యుములేటర్లో స్టోర్ అయిన డేటా ఏదైతే ఉందో ఆ డేటాతో పాటు 64 అనే డేటా ఏదైతే ఉందో ఆ రెండు యాడ్ అవుతాయి అనమాట. సో ఈ రెండు ఇలా అయినప్పుడు క్యారీ, ఆక్సిలరీ క్యారీ, ప్యారిటీ క్యారీ, సో ప్యారిటీ ఫ్లాగ్ ఇవి ఎలా ఎఫెక్ట్ అవుతాయి అని చెప్పి అడుగుతున్నాడు. సో అక్కడ నీకు డైరెక్ట్గా ఆప్షన్ ఇచ్చేసాను, బట్ అది మీకు తెలియాలన్నమాట ఎలా చేస్తున్నారు ఏంటి అనేది. ఒకవేళ తెలియకపోతే మీకు తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా కింద మెసేజ్ చేయండి. సో కామెంట్ చేయండి, డెఫినెట్లీ చెప్తాను. ఓకేనా? నెక్స్ట్ వన్, హౌ మెనీ బైట్స్ ఆఫ్ బిట్ అడ్రసబుల్ మెమరీ ఇన్ ప్రెజెంట్ ఇన్ 8051 బేస్డ్ మైక్రోకంట్రోలర్ అంటే 16 బైట్స్. ద కన్వర్షన్ డిలే ఇన్ సక్సెసివ్ అప్రాక్సిమేషన్ ఆఫ్ ఎన్ ADC 0808 or 0809 అనేది ఒక అంటే లైక్ సక్సెసివ్ అప్రాక్సిమేషన్ ADC అనమాట, అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్. సో దానికి మనం 100 మైక్రో సెకండ్స్ అనేది కావాలి. ద పిన్ దట్ క్లియర్స్ ద కంట్రోల్ వర్డ్ రిజిస్టర్ ఆఫ్ 8086 when enabled is అనేది రీసెట్ అనమాట. ఓకేనా? ద 8051 మైక్రో కంట్రోలర్ అనేది 40 పిన్ ప్యాకేజ్ అంటే 8-bit మైక్రో ప్రాసెసర్. సో ద 805 ప్రాసెసర్ విచ్ ఇంటర్ప్రిట్స్ ఎడ్జ్ అంటే RST 7.5. మనకు మొత్తం 5 అనుకుంటా, ట్రాప్ RST 7.5, 5.5, 4.5, 3.5 ఉంటాయి. సో అందులో ఎడ్జ్ ట్రిగ్గర్ ఇన్పుట్ అనేది RST 7.5. తర్వాత ఇలా అడగవచ్చు, హైయెస్ట్ ప్రయారిటీ దేనికి ఉంటుంది. నెక్స్ట్ వన్ అదే ది ఇంటరప్ట్ విచ్ ఇస్ హ్యావింగ్ హైయెస్ట్ ప్రయారిటీ అంటే ట్రాప్. లోయెస్ట్ ఇంటరప్ట్ అనేది ఐ థింక్ 3.5 అనుకుంటా, RST 3.5. ఒకసారి చూసుకోండి. ఏ జంప్ విల్ కాజ్ ఏ జంప్ విత్ ఇన్ 2 KB రేంజ్ అనమాట. ఓకేనా? సో సైకిల్ స్టీల్ ఆపరేషన్ అనేది DMA కంట్రోల్లో మనం యూజ్ చేస్తాం. సో బిట్ సెట్ రీసెట్ మోడ్ అనేది 8255 అనే ఒక కంట్రోల్ ఆల్స్ ప్రొసెసర్లో ఉంటుంది. తర్వాత బేస్ పాయింటర్ యూజువల్లీ ప్రొవైడ్స్ ఆఫ్సెట్ అడ్రస్ ఇన్సైడింగ్ స్టాక్ సెగ్మెంట్ అనమాట. డైరెక్షన్ ఫ్లాగ్ ఇన్ 8086 ఈజ్ ఏ కంట్రోల్ ఫ్లాగ్. 8057 అనేది DMA డైరెక్ట్ మెమరీ యాక్సెస్ కంట్రోల్ అనమాట. ఓకేనా? సో తర్వాత రిజిస్టర్స్ విచ్ ఆర్ విజిబుల్ టు ద యూజర్స్ అండ్ యూజ్డ్ ఇన్ ప్రోగ్రామింగ్ ఆర్ నోన్ యాజ్ జనరల్ పర్పస్ రిజిస్టర్స్. అండ్ ఇవే కాకుండా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాపిక్స్ నుండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడగవచ్చు. సో మీకు మీ చేతిలో గూగుల్ ఉంది కాబట్టి, డెఫినెట్లీగా ఫోన్ ఉంది కాబట్టి గూగుల్ చేయండి. సో ఈ కాన్సెప్ట్స్ అనేవి చెప్తాను. స్టాక్ పాయింటర్, ప్రోగ్రామ్ కౌంటర్, టైప్స్ ఆఫ్ ఫ్లాగ్స్, అక్యుములేటర్, DMA అంటే ఏంటి, టైమర్స్ ఆర్ కౌంటర్స్, తర్వాత అడ్రసింగ్ మోడ్స్, రిజిస్టర్స్, ఇలా వీటి గురించి ఎందుకు యూజ్ అవుతాయి, ఎగ్జాంపుల్స్ ఏంటి, తర్వాత అడ్రసింగ్ మోడ్ సంబంధించిన డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ అని తెలుసుకోండి. ఓకేనా? సో దాని తర్వాత స్టోరేజ్ ఎంత ఉంటుంది, కెపాసిటీ ఎంత, దాని తర్వాత అప్లికేషన్స్ ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి. ఇప్పుడు నేను చెప్తున్న ఏవైతే ఉన్నాయో వీటి గురించి కరెక్ట్గా తెలుసుకుంటే మాత్రం డెఫినెట్లీగా ఒక 2 బిట్స్ అయినా సరే అడిగే ఛాన్స్ ఉంది. ఓకేనా? సో కాబట్టి మోస్ట్లీ వీటి గురించి తెలుసుకోండి, డెఫినెట్లీ మీ యూజ్ అవుతుంది. అండ్ ముందు చెప్పిన టాపిక్స్ ఏవైతే అవి కూడా రివైజ్ చేయడానికి అయితే ట్రై చేయండి. రివైజ్ చేస్తూ ఈ టాపిక్ రండి, అంతేగాని అక్కడ ఎక్కడైతే చదివారో అక్కడ వదిలేస్తే మళ్ళీ టాపిక్స్ అనేవి వదిలేస్తాం, మర్చిపోతాం. కాబట్టి ఒకసారి మళ్ళీ రివైజ్ చేయండి. రివైజ్ చేసిన తర్వాత మీకు కాన్ఫిడెన్స్ వస్తేనే నెక్స్ట్ టాపిక్ వెళ్ళండి. సో దట్ మీకు కొద్ది క్లారిటీ ఉంటుంది. డెఫినెట్లీగా దాని మీద వర్కౌట్ చేస్తే మంచి స్కోర్ అయితే చేయగలుగుతారు. మీకు MPMC, డిజిటల్ ఎలక్ట్రానిక్స్, తర్వాత కంప్యూటర్ నెట్వర్క్స్, ఈ 3 టాపిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, సింపుల్గా స్కోర్ చేసిన సబ్జెక్ట్స్ అనమాట. ఐదర్ అది EC వాళ్ళు కావచ్చు, EEE వాళ్ళు కావచ్చు, CSE వాళ్ళు కావచ్చు. ఓకేనా? సో హోప్ అందరూ బాగా చదువుతారు అనుకుంటున్నాను. అండ్ చెప్తున్నా మళ్ళీ, ప్రతి ఒక్క మార్క్ కూడా చాలా వాల్యూ అవుతుంది. సో చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.